హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏఐపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 7. ఈరోజు లెక్చర్లో మనము ప్రొజెక్షన్ ఫ్రమ్ టవర్ యొక్క థర్డ్ కేసు డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే ప్రొజెక్టింగ్ బాడీ డౌన్వర్డ్స్. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ కేస్ ఆఫ్ ప్రొజెక్షన్ ఫ్రమ్ టవర్. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ని ఏం చేస్తామంటే హారిజంటల్తో సమ్ యాంగిల్ చేసేటట్టుగా బాడీని డౌన్వర్డ్స్ ప్రొజెక్ట్ చేస్తాం అనమాట. ఫస్ట్ కేసులో హారిజంటల్ ప్రొజెక్షన్, సెకండ్ కేసులో అప్వర్డ్ ప్రొజెక్షన్, ఈ థర్డ్ కేసు లాస్ట్ అండ్ ఫైనల్ కేసు ఇక్కడ బాడీని డౌన్వర్డ్స్ ప్రొజెక్ట్ చేస్తాం. మొత్తానికి బాడీ వచ్చి ఇలా పడుతుంది అనమాట. దిస్ ఈస్ ద రేంజ్, ఇస్ ద హైట్ ఆఫ్ ద టవర్. ఎంత టైం తీసుకుందో దాని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. ఎంత వెలాసిటీ పడిందో దాన్ని వెలాసిటీ వాళ్ళ స్ట్రైకింగ్ గ్రౌండ్ అంటాం. ఇక్కడ చూడండి, మోషన్ ఆఫ్ ద బాడీ మొత్తం కూడా డౌన్వర్డ్స్ ఉంది కాబట్టి మనము ఈసారి అప్వర్డ్ మోషన్ లేదు కాబట్టి డౌన్వర్డ్ క్వాంటిటీస్ని పాజిటివ్ అనుకుందాం. అది యాక్సలరేషన్ కావచ్చు, డిస్ప్లేస్మెంట్ కావచ్చు, వెలాసిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, డౌన్వర్డ్ క్వాంటిటీస్ని పాజిటివ్ అనుకుందాం. క్లియర్ స్టూడెంట్స్? మళ్ళీ నేను దీంట్లో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ మళ్ళీ పెట్టి సాల్వ్ చేయకుండా డైరెక్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కుందాం. ముందు నుంచి మనము సాల్వ్ చేసాం. టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చి ఈ హైట్ పైన డిపెండ్ అవుతుంది, అంటే వర్టికల్ కాంపోనెంట్స్ పైన డిపెండ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? యూ కాబట్టి యూఎక్స్ మనకేమవుతుందంటే యూ కాస్ థీటా, యూవై నాకేమవుతుందంటే యూ సైన్ థీటా. సేమ్ అదేవిధంగా యాక్సలరేషన్ ఇన్ వై డైరెక్షన్ ముందు మైనస్ జీ తీసుకున్నాం. డౌన్ క్వాంటిటీస్ అన్ని పాజిటివ్ అన్నాం కాబట్టి ప్లస్ జీ లాగానే తీసుకోవచ్చు. ఓకేనా? నేను టైమ్ ఆఫ్ ఫ్లైట్కి ఏ ఫార్ములా యూస్ చేస్తున్నా అంటే ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. నేను వర్టికల్గా అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది? వై ఈక్వల్స్ టు యూవైటీ ప్లస్ హాఫ్ ఏవై టీ స్క్వేర్. ఓకేనా? వై వాల్యూ ఎంత టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇక్కడ వరకు, అంటే వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చిందంటే హెచ్ వచ్చింది. హెచ్ ఈక్వల్స్ టు యూ సైన్ థీటా టీ ప్లస్ హాఫ్ ఏవై ఎంత అంటే జీ టీ స్క్వేర్. స్టూడెంట్స్, ఇప్పుడు ఇది చూసామనుకోండి, మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ ఏంటంటే హాఫ్ జీటీ స్క్వేర్ ప్లస్ యూ సైన్ థీటా టీ మైనస్ హెచ్ ఈక్వల్స్ టు 0. ఎలా ఉంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈ ఫామ్లో ఉంది. నాకు రూట్స్ ఎక్స్, ఇక్కడ రూట్స్ ఏంటంటే టీ, టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాపిటల్ టీతో డినోట్ చేస్తాం. ఓకేనా? మైనస్ బి అంటే మైనస్ యూ సైన్ థీటా ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 4ac మైనస్ 4 ఇంటూ ఏ ఎంత అంటే హాఫ్ జీ ఇంటూ సి ఎంత అంటే మైనస్ హెచ్ బై 2a అంటే 2 ఇంటూ హాఫ్ జీ. 2 గెట్స్ క్యాన్సల్. దేర్ఫోర్ నాకు టీ ఏమొస్తుందంటే టీ ఈక్వల్స్ టు మైనస్ యూ సైన్ థీటా ప్లస్ ఆర్ మైనస్ 2 1 is 2 2 జా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. రూట్ ఆఫ్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2gh బై జీ వస్తుంది. ఇలా నాకు 2 వాల్యూస్ వస్తాయి కదా సార్, మరి ఏది కరెక్ట్ అంటే ఫస్ట్ వాల్యూలో ఇది మైనస్, ఇది మైనస్. టైం మనకి నెగిటివ్ రాదు కాబట్టి అది తీసుకోకూడదు. మైనస్ యూ సైన్ థీటా ప్లస్ రూట్ ఆఫ్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2gh బై జీ అనే వాల్యూ మనం తీసుకోవాల్సి వస్తుంది. ఫార్ములా మళ్ళీ చెప్తున్నాను, ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ న్యూమరికల్ ఇచ్చినప్పుడు ఈ మెథడ్ని అప్లై చేస్తే చాలా అన్నమాట. ఫ్రెండ్స్, అదే నాకు రేంజ్ కావాలనుకుంటే రేంజ్ ఆర్ ఈక్వల్స్ టు యూఎక్స్ ఇంటూ టీ. ఆర్ ఈక్వల్స్ టు యూఎక్స్ ఎంత అంటే యూ కాస్ థీటా, టైమ్ ఆఫ్ ఫ్లైట్ మనం కనుక్కున్న టైమ్ ఆఫ్ ఫ్లైట్ని అప్లై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వెలాసిటీ వైల్ రీచింగ్ గ్రౌండ్.
v ఈక్వల్స్ టు vxi క్యాప్ ప్లస్ vyj క్యాప్. v ఈక్వల్స్ టు vxలో ఎలాంటి చేంజ్ ఉండదు, ఎందుకంటే x డైరెక్షన్ యాక్సలరేషన్ లేదు కాబట్టి vx అనేది మనకి u cos θ అవుతుంది. ప్లస్ vy కావాలి. vy కావాలని కానీ నేను ఏం యూస్ చేస్తాను అంటే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2as వర్టికల్ డైరెక్షన్లో అప్లై చేస్తాను. vy స్క్వేర్ మైనస్ uy స్క్వేర్ ఈక్వల్స్ టు 2gh. vy స్క్వేర్ ఈక్వల్స్ టు 2gh ప్లస్ uy స్క్వేర్ అంటే u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. vy అంటే రూట్ ఆఫ్ u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2gh వస్తుంది. రూట్ ఆఫ్ u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2gh. అదే నాకు మ్యాగ్నిట్యూడ్ కావాలనుకోండి, మోడ్ v నాకు ఏమవుతుందంటే రూట్ ఆఫ్ u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2gh. మొత్తానికి నాకు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ ఎంత వస్తుందంటే యూస్ రూట్ ఆఫ్ u స్క్వేర్ ప్లస్ 2gh. Here also we can see that the magnitude of velocity is independent of theta. మనం ఎంత యాంగిల్తో విసిరినా సరే సేమ్ వాల్యూ వస్తుంది, రూట్ ఆఫ్ u స్క్వేర్ ప్లస్ 2gh. అంటే ఇట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ద magnitude of speed as well as height from where the body is projected, but do not depend upon the angle of projection. క్లియర్ స్టూడెంట్స్, బాగా అర్థమైంది అనుకుంటున్నా. వెరీ సింపుల్ టాపిక్. ఇంకా మనం దీనికి సంబంధించి ఒక న్యూమరికల్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ప్రాబ్లం చేద్దాం. చూడండి, క్వశ్చన్ ఏంటంటే ఒక టవర్ హైట్ 11 మీటర్స్, ఇక్కడి నుంచి ఒక ఆబ్జెక్ట్ని 10 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో బై మేకింగ్ 37 degrees విత్ హారిజంటల్ ప్రొజెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్, సెకండ్ క్వశ్చన్ రేంజ్, థర్డ్ క్వశ్చన్ వెలాసిటీ వైల్ రీచింగ్ గ్రౌండ్ దగ్గర రీచ్ అయ్యేటప్పుడు వెలాసిటీ ఎంతో కనుక్కోవాలి. ఫస్ట్ క్వశ్చన్ చేద్దామా? చూడండి, ఫస్ట్ వన్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కోవాలి. ఫస్ట్ దీన్ని కాంపోనెంట్లో స్ప్లిట్ చేసుకుందాం. హారిజంటల్ వెలాసిటీ 10 cos 37 అంటే 8 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఇది uy ఈక్వల్స్ టు 10 sin 37 అంటే 3/5 sin 37 కాబట్టి ఇది 6 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఓకేనా? టైమ్ ఆఫ్ ఫ్లైట్ కోసం మనం వర్టికల్ కాంపోనెంట్స్ తీసుకుంటున్నాం, వర్టికల్ క్వాంటిటీస్. s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. వర్టికల్గా 11 ఈక్వల్స్ టు uy ఎంత అంటే 6, టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాపిటల్ T ప్లస్ హాఫ్ ఇంటూ g వాల్యూ 10 ఇంటూ t స్క్వేర్ క్యాపిటల్ T స్క్వేర్. 2 1 2 5, మొత్తానికి 5t స్క్వేర్ ప్లస్ 60 మైనస్ 11 ఈక్వల్స్ టు 0. t వాల్యూ కావాలి. మైనస్ b అంటే -6 ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే 6 స్క్వేర్ 36 మైనస్ 4 ఇంటూ 5 ఇంటూ మైనస్ 11 బై 2a అంటే 2 ఇంటూ 5 అంటే 10 వస్తుంది. t ఈక్వల్స్ టు -6 ప్లస్ మైనస్ రూట్ 36 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 5 20 ఇంటూ 11 వచ్చి 220 by 10. therefore t ఈక్వల్స్ టు -6 ప్లస్ మైనస్ 36 ప్లస్ 220 అంటే 256 అంటే 16 by 10. -6 - 16 మనకు నెగిటివ్ వాల్యూ అవసరం. ఇంకోటి -6 ప్లస్ 16 అంటే 10 by 10. t ఈక్వల్స్ టు 1 సెకండ్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత వచ్చిందంటే 1 సెకండ్ వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి రేంజ్ r ఈక్వల్స్ టు uxt. ux మనకి ఎంత అంటే 8 ఇంటూ 1 ఈక్వల్స్ టు 8 మీటర్స్ రేంజ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వెలాసిటీ వాళ్ళకి రీచింగ్ గ్రౌండ్, v వాల్యూ కనుక్కోవాలి. v ఈక్వల్స్ టు vxi క్యాప్ ప్లస్ vyj క్యాప్.
విఎక్స్ ఎలాంటి చేంజ్ ఉంటుంది కాబట్టి 8i క్యాప్ ప్లస్ వివై కావాలి. దానికి వివై స్క్వేర్ మైనస్ యువై స్క్వేర్ ఈక్వల్స్ టు 2gh అప్లై చేస్తాను. వివై స్క్వేర్ మైనస్ యువై ఎంత అంటే 6 స్క్వేర్ వచ్చి 36 ఈక్వల్స్ టు 2 ఇంటూ 10 ఇంటూ 11. వివై స్క్వేర్ ఈక్వల్స్ టు 220 ప్లస్ 36 256. వివై ఈక్వల్స్ టు రూట్ 256 మనకి 16 ప్లస్ 16j క్యాప్. ఫ్రెండ్స్, నాకు వాల్యూ కావాలంటే మీరు రూట్ ఆఫ్ 8 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్ చేసుకోవచ్చు. లేదు ఇది కింద పడిన తర్వాత ఎంత యాంగిల్ చేస్తుంది విత్ ద హారిజాంటల్ tan పై కావాలి అనుకుంటే వివై బై విఎక్స్ విచ్ మీన్స్ 16/8 tan పై నాకు 2 వస్తుంది. పై ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2 వస్తుంది. ఫ్రెండ్స్, ఈ రకంగా న్యూమరికల్ సాల్వ్ చేసి వస్తుంది అనమాట. ఇంకా మనం నెక్స్ట్ లెక్చర్లో ప్రొజెక్షన్ ఫ్రమ్ టవర్ ఇలాంటివి కాకుండా ఇంక్లైన్డ్ ప్లేన్ నుంచి ప్రొజెక్షన్ చేసినట్టయితే దానికి ఎలా వస్తాయి వాల్యూస్, దాన్ని ఎలా సాల్వ్ చేయాల్సి వస్తుంది, దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్, టేక్ కేర్, బై బాయ్.